నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం లాస్ట్ ఎపిసోడ్స్ లో మీరు మాట్లాడారు ఆకాశ దీపం గురించి. ఆకాశ దీపం ఒక్కసారి పెట్టంగానే జీవితంలో చాలా మార్పులు చూశాను అని అన్నారు. ఏంటి మేడం ఆ మార్పులు? మేము కూడా పెట్టుకోవచ్చా? తప్పకుండా. మీకు ఆకాశ దీపం అనగానే ఇప్పుడు మామూలుగా మనకి ప్రమిదలు అవి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది. కొంచెం పెట్టుకోగలము అనుకుంటే ఇత్తడిది కూడా దొరుకుతుంది. అలా కాదు అనుకుంటే మట్టిది కూడా కొనుక్కోవచ్చు, తప్పులేదు. ఎలా ఉంటుంది మేడం? అంటే గ్లాస్ తో ఉంటుంది కదా? అంటే ఇట్లా పొడుగ్గా ఉంటుంది, దీపం పెట్టడానికి ప్లేస్ ఉంటుంది. ఓకే, మధ్య మధ్యలో ఇట్లా లాగా గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ గ్యాప్స్ లో నుంచి ఆ వెలుతురు కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకంటే హైట్ లో కట్టి ఉంచాలన్నమాట దీపాన్ని. ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది కదా, హైట్ లో కట్టి ఉంచాలి, అందుకే దాన్ని మనం ఆకాశ దీపం అంటాం. ఇది ఏంటంటే గుళ్ళల్లో కట్టే వాళ్ళు ఎక్కువగా ఆకాశ దీపం ధ్వజస్తంభానికి పైన కడతారు. ఎందుకు అని అంటే పితృదేవతలందరూ వారి వారి లోకాలకి పయనిస్తూ ఉంటారట. అందుకని చెప్పి వాళ్ళకి దారి కనపడడానికి అనేది మనం అంటే వాళ్ళ పితృదేవతలకి వాళ్ళ లోకాలకి వెళ్ళేటప్పుడు మనం చూపిస్తున్నాము అంటే, ఒకళ్ళకి దారి చూపిస్తున్నప్పుడు మనకి కూడా అలానే మంచి దారి కనపడుతుంది. అసలు పితృదేవతలకు మించిన దేవతలు మరొకరు ఉండరు అని అంటారు. ఇప్పుడు చాలా మందికి నేను చూస్తున్నాను, అమ్మ మాకు పితృశాపం ఉంది అని అంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎట్లా నివృత్తి చేసుకోవాలి అనేది చాలా మంది అడుగుతున్నారు. కానీ ఈ కార్తీక మాసం మీరు కనుక ఈ ఆకాశ దీపం వెలిగిస్తే ఆల్మోస్ట్ ఒక 75% అంతా కూడా ఏదున్నా కూడా క్లియర్ అయిపోతుంది. ఎలా అమ్మా? కార్తీక మాసం ఎందుకంటే కార్తీక మాసం మొత్తం అంటే ఇప్పుడు 30 days, దీపావళి అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వరకు. దీపావళి అమావాస్య మొదటి రోజు నుంచి అప్పటి వరకు. అయితే మొదటి రోజు ఏం చేస్తాము అని అంటే, కట్టే ముందు దీపాన్ని చక్కగా కింద పెట్టుకొని దీపం వెలిగించి, దీపమే పరంజ్యోతి కదా, అమ్మవారు కూడా దీపం రూపంలోనే ఉంది అని భావిస్తూ కదా మనం లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం. ఆ దీపానికి చక్కగా పువ్వులు అవన్నీ వేసి, మా ఇంట్లో ఈ 30 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా వెలగడానికి చూడమ్మా అని చెప్పి, అలానే మళ్ళీ మీరు ఏంటి మొత్తం కంటిన్యూగా వెలగాలని అఖండ దీపం లాగా అలా కాకుండా వెలిగించినప్పుడు కనీసం నైట్ 11:30 వరకు ఉండేటట్టుగా చూసుకోండి. ప్రమిదలో నూనె అది ఏ టైంలో పెట్టాలి మేడం? ఇది ఈవినింగ్ మనం మామూలుగా బయట దీపాలు పెట్టుకుంటాం, సూర్యాస్తమయం అప్పుడే మనం ప్రతిరోజు దీపం పెట్టుకుంటాం కదా బయట, గుమ్మం బయట, తులసి కోట దగ్గర తప్పకుండా వెలిగిస్తాం కదా, అప్పుడే ఆకాశ దీపం కూడా వెలిగించడం అనమాట. అయితే ఒక రోజు పెట్టిన ప్రమిది 2 ప్రమిదలు పెట్టుకున్నారనుకోండి, ఆ ఖాళీ ప్రమిద తీసేసి మళ్ళీ ప్రమిద పెట్టేయచ్చు మనం. 2 పెట్టుకోవాలి. 2 పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని చెప్తున్నా. లేదు దాంట్లోనే అంటే మళ్ళీ కడుగుతాం కదా మనం, కడగాలి కదా, మళ్ళీ ఎండాలి కదా. సో కంపల్సరీ 2 ప్రమిదలు పెట్టుకోండి. ఒత్తులు 2 వేయాలి. చాలా మందికి వచ్చే క్వశ్చన్, ఒత్తులు ఎన్ని వేయాలి? ఒత్తులు 2 వేయండి. 2 వేయడం అంటే 2 సపరేట్ గా వేయచ్చు, ఒక కలిపి పెడితే ఈజీగా వెలుగుతుంది దీపం. ఇంకా కొంచెం చక్కగా ఒత్తి మంచిగా లావుగా అయిపోతుంది కదా 2 కలిపితే, ఇంకా నూనెలో ముంచేవరకల్లా ఇంకా బాగా వెలుగుతుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ కార్తీక మాసం అనేసరికి శివకేశవులకి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసం. సో మీరు ఆ దీపంలోనే ఆ శివుడిని ఆహ్వానించవచ్చు, అలానే ఆ విష్ణుమూర్తిని కూడా ఆహ్వానించవచ్చు అనమాట. ఆకాశ దీపం లాస్ట్ ఇయర్ నేను పెట్టాను. చాలా సమస్యలకి నాకు ప్రత్యేకంగా, నాకు పర్సనల్ గా చాలా సమస్యలకి నాకు దొరికింది అనమాట. అద్భుతం మేడం. అయితే ఇప్పుడు అంత అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2nd floor లో ఉన్నాను అనుకోండి, 3rd floor లో మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు, నెక్స్ట్ ఫ్లోర్స్ లో ఇంకా ఉంటారు. సో మనకి దాన్ని ఇప్పుడు మనకంటే హైట్ లో ఉండటమా, లేకపోతే అపార్ట్మెంట్ మొత్తం పైన అంటారా? ఎలా పెట్టుకో? మన ఇల్లు ఉంటుంది కదా, బాల్కనీ పక్కన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఒక కర్ర లాంటిది మనం కట్టుకొని ఆ కర్రకి ఆకాశ దీపం కట్టచ్చు. లేకపోతే ఏదైనా హుక్ లాగా ఉంటే హుక్కు వేలాడి తీసుకోవచ్చు. ఇంకేంటంటే మీరు ఏం చేసుకున్నా ఎలా చేస్తారంటే, లైఫ్ లాంగ్ నెక్స్ట్ దీపావళి కూడా వెలిగించుకుంటూనే ఉంటాం కదా, దానికి ఒక ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. కొంతమందికి కనపడదు మేడం. ఇప్పుడు ఎంట్రన్స్ ఉన్నా కొంతమంది బాల్కనీలో వెలిగించుకోవచ్చు, ఇటుపక్క బాల్కనీలో వెలిగించుకోవచ్చు. అంటే అది ఆకాశాన్ని చూడాలి. తూర్పు వైపు ఉండాలి, తూర్పు ఉత్తరం వైపు ఉండాలి, పడమట వైపు ఉండకూడదు.
తూర్పు ఉత్తరం వైపు ఉండాలి దీపం. అంటే ఎలా అండి? వెలిగించినప్పుడు. తూర్పు ఉత్తరం వైపు అంటే అంటే తూర్పుని తూర్పును చూస్తూ ఉండాలి. ఉండాలి దీపం, లేదా ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి. పడమట గానీ పడమట లేకపోతే వైపు దక్షిణం దీపం గానీ? పెట్టకోకూడదు. ఆ. ఇట్లా మనం ఇలా వేస్తాం కదా ఒత్తి, ఉమ్. ఆ వేసిన ఒత్తి తూర్పును గాని ఉత్తరం గాని చూస్తూ చూస్తే మంచిది. ఈస్ట్ మనకి. కానీ నార్త్ కానీ నార్త్ చూడాలి. గాని చూడాలి. చూడాలి. ఉమ్. మేడం అయితే మీరు నెల పొడుగునా పెట్టాలి అని అంటున్నారు. మరి ఆడవాళ్ళకి మంత్లీ చిన్న సమస్య ఉంది కదా మరి. అదే. ఆ 4 రోజులు వదిలేసేయాలి. పర్వాలేదా? అంటే పర్వాలేదు. ఇంట్లో మగవాళ్ళు పెట్టచ్చా? పెట్టచ్చు, తప్పకుండా పెట్టచ్చు. కానీ ఇంట్లో కొంతమంది కలుపుకోకపోతే? విడిగా కలుపుకొని వాళ్ళు ఉన్నారు కొంతమంది. అదే పక్కన కలుపుకోకపోతే పెట్టుకోవాలి. కలుపుకోకపోతే పెట్టుకోవాలి. కలుపుకున్న వాళ్ళైతే 4 days వదిలేసేయండి. ఫిఫ్త్ డే 5th day నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు చక్కగా. ఓకే. సో అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం కనుక ఇది పెట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా ప్రతి ఇయర్ పెట్టాలి అనేది ఏమైనా ఉంటుందా? ప్రతి ఇయర్ పెడతారు మీరే. ఒకసారి పెట్టిన తర్వాత దాని డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. చాలా రోజుల నుంచి ఆగిపోయినవి కోరికలు గాని, తీరని సమస్యలు గాని, ఒక మంచి వే దొరుకుతుంది మనకి. ఖచ్చితం అది మాత్రం. అందుకే నాకు ఇది అనిపించింది. సగరుడు తీసుకొని వచ్చాడు గంగాదేవిని అంటే ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకో అంత కష్టపడ్డాడని నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని. అంటే పోయిన వాళ్ళ కోసం అలా ఆలోచిస్తారా, అంత ఇదిగా ఉంటారా అని ఎన్ని తరాల తర్వాత మళ్ళీ అదే అంటున్నా. అట్లా తీసుకొచ్చాడు అంటే ఎంత సంకల్పం అది. తనకే కాదు, తన ముందున్న తరాలకు కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డాడు, తీసుకొచ్చారు కదా. అట్లానే ఇది కూడా మీకు రాను 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 పితృదేవతలకి దారి చూపించడం అనే వరకల్లా ఎటువంటి సమస్యలు ఉన్నా, అవ్వని సమస్యలు. ఇప్పుడు చాలా మందికి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, అంతా ఉంటుంది కానీ ఎక్కడో ఆగిపోతూ ఉంటుంది. ఎందుకు ముందుకెళ్ళట్లేదో అర్థం కాదు. అలాంటి ఉద్యోగాలు అయినా కానీ మీరు తీరని కోరికలు చాలా ఉంటాయి మనకి. అంటే చిన్న చిన్న కోరికలు కాకుండా పెద్ద పెద్ద ఉంటాయి కొన్ని. అవి ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బు దశకం అన్నీ ఉండొచ్చు, హోదా పరపతి అన్నీ ఉండొచ్చు, కానీ ఆ పని కాదు. కానీ అది ఆకాశ దీపం పెట్టిన తర్వాత నాకు అట్లా చాలా పనులు, ఒక 3-4 పనులు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక దారికి స్టార్ట్ అయ్యాయి. అట్లీస్ట్ అద్భుతం. తీరిపోయినాయి, ఇంకొకటి జస్ట్ స్టార్ట్ అయింది. సో నాకు అనిపిస్తుంది, అంటే ఒకటి నేచర్ కోసం మనం ఏమైనా చేస్తున్నాము నమ్మి అంటే నేచర్ తప్పకుండా నీకు తిరిగిస్తుంది. తప్పకుండా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏది ఇస్తే తప్పకుండా, మీరు ప్రేమను పంచితే ప్రేమే మీ దగ్గరికి వస్తుంది. మనం అనుకుంటాం మనం ఇంత మంచితనంగా ఉన్నాము, బయట ఏంటి దుర్మార్గులే విజయం సాధిస్తున్నారు, ఇలాంటివి చాలా అనుకుంటారు. నేను అనుకున్న వాళ్ళలో నేనున్నా. కానీ ఎప్పుడైతే మనం నేచర్కి కనెక్ట్ అవుతామో మిగతా వాళ్ళ సంగతి వదిలేసేయండి. మనకైతే మాత్రం ఖచ్చితంగా న్యాయం ధర్మం అనేది ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉంటుంది. మన పని తప్పకుండా అవుతుంది. రైట్ మేడం. అయితే మీరు 4 రోజుల పాటు అని అన్నారు కాబట్టి ఏమైనా మధ్యలో ఏదైనా, ఇప్పుడు పీరియడ్ సమయంలో పెట్టద్దు అన్నారు 4 days 5th day, బట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళటమో లేకపోతే ఇంకోటో ఒకవేళ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఫస్ట్ 15 days కంపల్సరీ ఉండేటట్టుగా చూసుకోండి. పౌర్ణమి వరకు కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే. అయితే పౌర్ణమికి చంద్రగ్రహణం కూడా రాబోతోంది, పెట్టచ్చా? దాంతో ఏం సంబంధం లేదు. అంటే గ్రహణం రోజు మనం ఏమి పని చెయ్యము, కానీ సంకల్పం అంటే మనం పూజ ఏం చేసుకోకపోయినా కూడా ఏదైనా మంత్ర జపం కానీ స్వామిది ఏమైనా చదువుకోవడం కానీ చేస్తే మంచిది. మనం ఎట్లా గ్రహణంలో దీపం పెట్టాం, అప్పుడు ఆకాశ దీపం కూడా పెట్టాం, బయట దీపాలు కూడా పెట్టాం. మొత్తం అంతా మళ్ళీ దేవుడిని అంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఏ పని అన్నా చెయ్యాలి మనం. సో ఇది కూడా వర్తిస్తుంది, దానికే వర్తిస్తుంది. ఆ గ్రహణం రోజు మాత్రం, కార్తీక పౌర్ణమి నాడు వస్తుంది. కార్తీక పౌర్ణమి అంటేనే అసలు అంటే ఒకటి గ్రహణం లేని రోజు ముందు పెట్టొచ్చు కదా, మార్నింగ్ పెట్టుకోవచ్చు. ఆకాశ దీపం మీరు నైట్ పెట్టలేని వాళ్ళు పొద్దున్న పూట కూడా పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఆ రోజు గ్రహణం సమయం రాక మునుపు పెట్టుకున్నారనుకోండి, పౌర్ణమి రోజు ఎలాగో చాలా మందికి అలవాటు ఉంది పొద్దున పూట వెలిగించడం దీపాలు. ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళు స్వామికి వేడి పౌర్ణమి రోజు నాగపాముని కూడా, వాటికి కూడా ప్రాశస్త్యం ఉంది, అవి బయట తిరుగుతాయి అలా చెప్పేవాళ్ళు అనమాట. 100 ఏళ్ళు ఉన్న నాగుకి మణి వస్తుంది అనేవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు పౌర్ణమి చాలా కొంచెం సేపు దీపం వెలిగేటట్టు చూసుకునే వాళ్ళు సాయంత్రం పూట. ఎందుకంటే సాయంత్రం స్వామి తిరుగుతారు, వేడి స్వామికి అని చెప్పి మార్నింగే వెలిగించేవారు పౌర్ణమి అప్పుడు. సో పౌర్ణమి రోజు హాయిగా మార్నింగ్ వెలిగించేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు మనకి.